వీరందరికీ చదువుకోవాలని ఆశ ఉంది, కానీ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో చదువుకే దూరం అవుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులని గొప్పలు చెప్పుకునే నాయకులు వీరికి గుర్తింపు ఇవ్వగలుగుతారా? ఇదంతా ఎక్కడ ఏంటి అని చూస్తున్నారా? అయితే మీకు మైత్రి ఎక్స్క్లూజివ్ స్టోరీ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఆరేపల్లి శివార్లో గల రాజరాజేశ్వరి కాలనీకి చెందిన పెద్దమ్మల గుడిసెల వద్ద ఉన్నాము. ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు గత 20 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నాయి. మేమే చదువుకోలేదు, మా పిల్లలు మాలా ఉండకూడదని వాళ్ళ పిల్లల్ని స్కూలుకు పంపుదామంటే అక్కడ ఆధార్ కార్డు పెద్ద సమస్యగా మారింది. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ వారి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. చెప్పండి బాబు, ఏంటి సమస్య? ప్రధానంగా మీ సమస్య ఏంటి అసలేంది? బడికి పంపిస్తే ఆధార్ కార్డు లేనిది పేరేమో రాయంటావు, ఊరేమి రాయంటావు, వాళ్ళ వయసు ఎంత, డేట్ ఎంత అంటారు. మేము ఎట్లా రాయంది మీరు తీసుకుంటే ఎట్లుంటుంది, మా పెద్దోళ్ళు మమ్మల్ని అంటారు అని వాళ్ళు అట్లా అంటారు. బాధపడుతుంది. మీరు ఆధార్ కార్డు తీసుకుంటేనే రారి లోపల అంటే మేము కూడా ఎక్కడ ఆధార్లు అయ్యేగాడికి ఎక్కడ చెప్పేగాడికి ఇట్లా ఆధార్ కావాలంటే మాకు ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక 20 జీవితంలో 75 సంవత్సరాలు అక్కడ బతికినాం. వీటికి వచ్చి ఆరేపల్లికి వచ్చి 25 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మాకు ఎందుకంటే అప్పుడు మాకు హాస్పిటల్ కాదు డెలివరీ, మా ఆడలు లేడీస్ ఏమున్నది ఇళ్ళలోనే మాకు మంత్రసంలో 5-6 ఉండ్రి. వాళ్ళు వెనకటోళ్ళు వాళ్ళు ఇళ్ళల్లో చేసేది లేరు, మంచిగా నార్మల్ చేసేది ఇళ్ళల్లో చేసుకుంటే ఉండేది. వాళ్ళది ఇప్పుడు మాకు 2-3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ ముసళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఏ వాళ్ళు ఎత్తలేరు, హాస్పిటల్లో పోతారు. ఇప్పుడు ఏది పుట్టింటేది చిత్తురు అవుతున్నాయి ఈ 2-3 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పటికీ 25 సంవత్సరాలు అయ్యా. అప్పుడు అట్లా మంత్ర సంవత్సరం డెలివరీ అయిన వాళ్ళది ఎక్కడ పోయినా ఆధార్ కార్డు అవుతలేదు. మా ఊరు బాలన్న కూడా ఉండేడు, ఏది కార్పెంటర్, ఆయన కూడా అన్నాం. ఆయన కూడా వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో మాట్లాడతా, పెద్దలతో మాట్లాడతా చేస్తామంటాడు. ఆయన ఇప్పుడు 15 సంవత్సరాలు 3 సార్లు గెలిచిండు. ఆయన కూడా ఏం చేయలే. ఇప్పుడు ఇక్కడ మీ కాలనీలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది స్కూల్ పోవట్లేదు? ఎంతమందికి ఆధార్ కార్డు లేవు? ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు కొంతమంది పోతారు, ఒక 40-50 మంది దాకా. ఈ ఆధార్ కార్డు లేని వాళ్ళు బాగా మంది ఉన్నారు. ఇప్పుడు ఏది ఆధార్ కార్డులు అంటే ఇప్పుడు కనీసం ఓ 40-50 మంది దాకా వెళ్తారు. ఈ 40-50 మంది ఆధార్ కార్డు లేని వాళ్ళని స్కూల్కు పంపించిరా? పంపించిన తర్వాత అక్కడ స్కూల్ వాళ్ళు ఏమంటారు? పంపిస్తే కొన్ని రోజులు దాకా ఒక 5-6 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా ఏమనలే. కొనరు వచ్చేవారికి ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు కొంచెం అంటారు ఆధార్ కార్డు అన్నిసార్లు చెప్పారు, మీరు ఎత్తలేరు, మీకు అవుతలేదు అని అంటారు వాళ్ళు. ఆధార్ కార్డు అవుతలేదు. ఒకటి దేశీ ప్రభుత్వం ఉంటే మాకు ఇలా మాకంటే అనగానే లేదు, మాకు చదువులో శాస్త్రం లేదు. ఇప్పటికైనా కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ మమ్మల్ని కలెక్టర్ కూడా ఎవరు పట్టించుకోలే. ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం మా గురించి మా బాధ, మా ఏదైనా మా లెక్కలు అవన్నీ చూసి మాకు ఇంత సాయం చేయని మమ్మల్ని కొంచెం ఇది మా పిల్లలు కూడా ఇప్పుడు మా పిల్లలు చదివితే వాళ్ళు ఇంకా అవగాహన వస్తుంది. మేమే చదువులేక అవగాహన లేకనే ఇట్లా అయిపోయినాం. ఇంక లోపలనే అదే గుడిసెలు ఉన్నాం, గట్లా ఉన్నాం. గదే కూలి పని పోడు, వచ్చుడు, తినుడు, పనుడు. ఈ పిల్లగాళ్ళ భవిష్యత్తు కూడా బాగా మళ్ళీ ఇట్లా మా లెక్క కాకుండా అన్నట్టు వీళ్ళు కూడా బడికి పోవాలి. ఆధార్ కార్డు కావాలని వాళ్ళకు మా బాల్య తీసుకోవాలి, చేరుకోవాలి, వాళ్ళు చదువుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు మంచి ఒక తెలుగు అంత కావాలి అన్న మా కోరిక మాకున్నది. చెప్పండి అమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? మీరు స్కూల్కి ఇట్లా పంపించిరా? ఏమంటారు అసలు? స్కూల్కి పంపిస్తే ఆధార్ కార్డుల కోసం మీరు ఎక్కడికైనా అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు? ఆధార్ కార్డు గురించి నాకు 6 పిల్లలకు లేదు, నాకు అంత మొత్తం 8 మంది, 2 ఉన్నది, 2 పిల్లలకు ఉన్నది, 6 లేదు. ఆ పోతే బళ్ళకు మా వాళ్ళని పంపిస్తే ఆధార్ కార్డు లేని పేరు ఎక్కించుకో సార్ అని మా వాళ్ళతో నేను పోయినా. ఆ సారును ఆ మేడం వచ్చి మీ ఆయన ఉన్నాడు అమ్మంటే మా ఆయన లేడు, మొన్న చనిపోయింది, 8 నెలలు అవుతుందమ్మ అన్న. అయితే సర్టిఫికేట్ కావాలంటే ఉన్నదంటే లేదమ్మా మీ ఇంటికన్నా డెలివరీ అయినా నాకు ఎవరికి లేదు, 2 పాపలకు ఉంటే అలాగ వచ్చింది, వీళ్ళకు రాలే అమ్మ అన్న. అంటే పేరు రాపించుకోమంటే తర్వాత రాపించుకుంటాం. మా ఆయన లేడమ్మా, మా ఆయన ఉంటే ఎటన్నా చూసుకుంటాం, నేను పనికి పోయి వీళ్ళకి చదివిపిస్తాలే, నాకు వెనక ముందు ఆధారం ఏమి లేదమ్మా
అని నా పిల్లలకు పేరు ఎక్కించి ఆధార్ కార్డు పెట్టిర్రమ్మా, మీరు ఎట్లయినా మీరు తెప్పిర్రా అని సార్ని అడిగితే మేడం అడిగితే లేదమ్మా మాకు ఆ పట్టి లేదు, మాకు తెలియదు, మేము పిల్లలకు ఆ ఆధార్ కార్డు ఉంటేనే పేరు ఎక్కించుకుంటాం, అన్నం పెడతాం, ఎగ్గు పెడతాం, బుక్కులు ఇస్తాం అన్నారు. మా పిల్లలు బడిపోయిన తర్వాత ఏమో మా అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చిన నా తోటలకు నాకు బుక్స్ ఇస్తలేరు అంటే, ఎందుకు ఇస్తలేరు సార్ మేడం అంటే, వాళ్ళు పేరు ఎక్కిస్తేనే ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తారంట, లేకుంటే అట్టిగా అయినా వచ్చి కొన్ని రోజులు చదువుకో అంటారు, రేపటి నుంచి చూతా బట్టలు ఇయ్యం బుక్స్ ఇవ్వం మీ మమ్మీకి చెప్పు అంటే వచ్చి నిన్న మా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పోయినా వచ్చిన మేడంతో చెప్పిన, ఈ మేడం నీ ముంగట లేదని మరిపేసి నాతో ఇట్లా మాట్లాడింది, నేను వెయ్యి మా ఆయన లేడని ఏడ్చిన చూతన్న, ఈ ఆధార్ కార్డులు ఈ మేడం నాకు పోరగళ్ళకి 6 లేవు, ఎట్టన్నా దయచేసి మీరే తెప్పిర్రి, మా ఆయన ఉంటే నేనే ఎక్కడన్నా వెయ్యి తెప్పించుకుంటూ అని ఏడ్చిన సూత బల్లె పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ స్కూల్కు సంబంధించిన సార్లు వచ్చి ఇక్కడ సార్ ఉన్న మేడం వచ్చి ఆధార్ కార్డు లేకుంటే మేమెందుకు వెళ్ళకూడతాం, మేము ఆల్రెడీ ఇక్కడ ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళే కావాలని ఇట్లా చెప్తారని అంటారు, దీనికి మీరేమంటారు? లేదు సార్, వాళ్ళ అన్నమాట వస్తే కరెక్ట్ అన్నది, కానీ నిన్ను చూసి ఆ మేడం వెనక్కి దగ్గర ఇట్లా మాట్లాడింది, నేను అన్న ఏడ్చిన సూత ఆడ మా ఆయన నా చేసుకుని ఏడితే ఇంకోసారి చూసి నీ పిల్లల్ని ఒక 2-3 నెలలు నువ్వు ఇంటికాడ ఉండకుండా మంచిగా పంపి అమ్మ, నువ్వు ఎంత మంచిగా పంపిస్తావు, నేను తర్వాత ఒక సంవత్సరం అయినాక చూస్తావు అంటారు. ఆ సంవత్సరం అయినాక చదివిస్తే ఇచ్చింది ఎంతనో ఇయ్యింది ఎంతనో, అందుకే మీ ఆ సెంటర్లో వస్తే నాకు పోరగలకు ఆర్డర్ కావాలని నేను గిట్ట చెప్తాను సార్. అమ్మ చెప్పమ్మా, అంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డు కోసం కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ మీరేమన్నా అధికారుల దగ్గరికి వెళ్ళారా? అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు అసలు? ఎంత వాళ్ళే ఇస్తలేరా, వీళ్ళు ఎక్కడ చేస్తారు పోయి, వాళ్ళకి ఏమేరక చదువు వస్తుందా మన వస్తుందా, ఈ తండ్రులు ఇక వచ్చిన వాళ్ళంతా రాసుకుంటారు పోతారు, వస్తాయి ఇక రేపు వస్తాయి మాపోతాయి అంటారు, పోతారు వస్తారు. ఇక చిన్నపిల్లలు కూడా వాళ్ళకన్నా వచ్చిన కానీ ఆధార్ కార్డులు వాళ్ళు వస్తాయి, వాళ్ళు సార్లు నేను రాసుకపోయారు, వాళ్ళు తప్పకుండా వస్తాయి ఆధార్ కార్డులు. ఇక ఇప్పుడు మరి మీకు ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటే మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారా? పంపిస్తాం సార్, పంపిస్తాం. ఆధార్ కార్డు ఉంటే పొలగాలు రోజు పోతారు. కొద్దిగా ఇబ్బంది అంటే సార్లు అంటారు అన్నట్టు, కొద్దిగా మీరు ఆధార్ కార్డు లేదు ఏది లేదు అని అంటుంటే ఈ పొలగాలు ఉంటలేరు వస్తున్నారు అన్నట్టు. గట్లా మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్తుర్రా? నీ పేరేంటి, ఎన్నో క్లాస్ చదువుతున్నావు? సార్లు ఏమంటారు అసలు? సార్లు నేను స్కూల్కి పోతే ఆధార్ కార్డు లేని మేము పేరు ఎక్కించుకోమంటారు, ఇంటికి పోరు అంటారు ఆధార్ కార్డు లేని, మేము అమ్మని తీసుకురారా ఆధార్ కార్డు తీసుకురారా అంటారు. అంటే ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. అంటే అప్ప నుండి అడిగిర్రు ఆధార్ కార్డు గిట్లా? మరి 6th క్లాస్ నుంచి కూడా ఇప్పుడే అడుగుతుర్రా? ఇప్పుడే అడుగుతుర్రు. మరి బుక్స్ గిట్లా ఇచ్చిరా మీకు? ఇయ్యలే, పేరు ఉంటేనే ఇస్తారంట. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే అందులో పేరు రిజిస్టర్లో పేరు రాయట్లేదా? రాయట్లేదు. ఇప్పటి వరకు కూడా బుక్స్ ఇవ్వలే మీకు? ఇయ్యలే. మరి సార్లు వచ్చి ఆధార్ కార్డుకుని దీనికి సంబంధం లేదు మేము అందరికి ఇస్తున్నాం అని చెప్తారు ఇక్కడికి, అట్కనే చెప్తారు వాళ్ళు. అంతేనా? సో చూసారు కదా, ఇది పరిస్థితి. ఆరపల్లి శివారులోని రాజరాజేశ్వర కాలనీలో నివసిస్తున్న సంచార కులస్తుల దీనస్థితి ఇది. స్కూల్కు వెళ్దామని చిన్నపిల్లలకు కూడా ఆశ ఉంది, కానీ వెళ్దామంటే ఆధార్ కార్డు అడుగుతున్నారని సార్లు అడుగుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని వీళ్లకు ఇటు బర్త్ సర్టిఫికేట్ అదేవిధంగా ఈ ఆధార్ కార్డు ఇప్పించాలని కూడా కోరుతున్నారు. దీంతో పాటుగా వీళ్ళ కోసం ఇక్కడ దాదాపు ఒక 50 నుండి 60 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వారి కోసం ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేస్తే ఈ పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్కి పంపుతామని కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుండి స్కూల్కు వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ కాలువ పక్క నుండి వెళ్ళాలి. ఒకవేళ ఆ కాలువలో నీరు వస్తే ఏ ప్రమాదం పొంచి ఉంటుందో అని భయపడుతున్నారు. ఇప్పటికైనా కొంచెం అధికారులు చొరవ తీసుకొని ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేస్తే ఈ యొక్క 50-60 మంది పిల్లలు ఆ అంగన్వాడీ సెంటర్కి వెళ్తారు. దాంతోపాటుగా కొంచెం మా పైన అధికారులు చొరవ తీసుకొని మా పిల్లలకు ఒక బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇవ్వాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, ఆరపల్లి నుండి.